హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చిక్కుడుకాయ గింజల కూర మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఒక కుక్కర్లో ఆయిల్ వేసేసుకోండి. ఒక 6 to 7 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే అవి వేగాక కొన్ని కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం బాగా వేగనిచ్చేస్తాము. అవి వేగిపోయాక 1 మీడియం సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేద్దాము. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. అవన్నీ ఫ్రై అయ్యాక ఇలా నేను చిక్కుడుకాయ గింజల్ని సపరేట్గా తీసేసుకున్నానండి. ఆ గింజలన్నిటిని బాగా వాష్ చేసుకొని ఈ ఆనియన్లోకి మనం వేసేసి కొంచెం మిక్స్ చేసుకొని పెట్టేసుకుందాము. ఈ సీడ్స్ అనేటివి మన హెల్త్కి చాలా మంచివి. దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ వైటమిన్ బి అనేది కూడా ఉంటుంది. సో మీరు హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇలా ఈ గింజలతో మీరు కర్రీ చేసుకొని చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ గింజల్లో వేసేసాక కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక 2 స్పూన్స్ కారపొడి అలాగే 2 స్పూన్స్ ధనియా పొడి వేసేసి మిక్స్ చేసేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఒక చిటికెడంతా పసుపు కూడా వేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాక వాటర్ అనేది పోసేసుకోండి. మరి ఎక్కువ వాటర్ కాదు, మీ కన్సిస్టెన్సీ మీకు గ్రేవీగా కావాలంటే ఒక రవ్వ లైట్గా వేసుకోండి. ఒక రవ్వ ఎక్కువ వాటరీగా ఎక్కువ కర్రీ కావాలి అంటే కొంచెం ఎక్కువే పోసుకోండి. నేనైతే మీడియంగా ఇలా వాటర్ అనేది వేసేసాను. ఇలా వాటర్ అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసేసి అన్నీ మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో ఇదే అండి మన గ్రేవీకి ఫ్లేవర్ ఇచ్చేది. ఇదే శనక్కాయ పప్పుల పొడి. మనం ఇడ్లీలోకి పొడి వేసుకుంటాం కదండి, ఆ పొడి శనక్కాయ పప్పులు, ఎండు మిర్చి, తెల్లగడ్డలు వేసి మనం పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి ఒక 3 స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పొడి వేయడం వల్ల మనకి చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది మన గ్రేవీలోకి. ఇలా అన్నీ వేసేసుకున్నాక ఈ ప్రెషర్ కుక్కర్ మూత అనేది మూసేసి నేను ఒక 3 to 4 విజిల్స్ అనేది రాణిస్తున్నాను. కుక్కర్లో విజిల్ రాణిస్తేనే మనకి ఆ గింజలు అనేటివి చాలా మెత్తగా బాగా ఉడికిపోతాయి. సో నేనైతే ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. నాకు 4 విజిల్స్కి బాగా మెత్తగా వచ్చేసాయి గింజలు అనేటివి. చాలా గ్రేవీ కూడా బాగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉండిందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూసేయండి. ఇది టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.